డిసీజ్ అనే చాప్టర్ చదవబోతున్నాం. సో ఈ యొక్క డిసీజెస్ చాప్టర్ లో ఫర్ ఎగ్జాంపుల్ డిసీజ్ అంటే ఏంటి? ఈజ్ అంటే కంఫర్ట్ అని అర్థం, డిసీజ్ అంటే డిస్కంఫర్ట్ అని అర్థం. ఫర్ ఎగ్జాంపుల్ నీకు హెడేక్ వచ్చింది, ఏ కంటే నొప్పి, ఏ కంటే నొప్పి, దీన్ని నువ్వు ఏమంటున్నావు అంటే తలపోటు అంటున్నావు, తలపోటు అంటున్నావు. హెడేక్ అంటే తలనొప్పి, తలపోటు. లేదా స్టమక్ ఏక్ అంటావు, స్టమక్ ఏక్ అంటావు. లేదా ఇంక్రీజ్డ్ బాడీ టెంపరేచర్ ఇస్ కాల్డ్ ఫీవర్, దీన్ని మనం లాటిన్ భాషలో పైరాక్సియా అంటాం, పైరాక్సియా అంటాం. ఫీవర్ అంటే పైరాక్సియా, లాటిన్ టర్మ్ లో పైరాక్సియా. దీన్ని మనం తెలుగులో జ్వరం అంటున్నాం. అసలు జ్వరం అనేది రోగం కాదు. మీరు చూడండి, దగ్గు, జలుబు, వాపు, శరీరం ఎరుపెక్కడం, కాఫ్. దగ్గు అంటే కాఫ్, జలుబు అంటే కోల్డ్, వాపు అంటే ఇన్ఫ్లమేషన్, జ్వరం అంటే ఫీవర్, ఎరుపెక్కడం అంటే నీకు రెడ్నెస్, ఓకే, రెడ్నెస్ రావడం. ఇవన్నీ ఏంటంటే అండి, ఇవన్నీ సిమ్టమ్స్ ఎప్పుడు వస్తాయి అంటే నీ శరీరంలో ఏదో ఒక రోగం ఉన్నప్పుడు వస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ నీకు జ్వరం ఎందుకు వస్తుంది? వై యూ విల్ గెట్ ఎ ఫీవర్. ఓకే, నీ బాడీలో యాంటీబాడీ రియాక్షన్ జరిగినప్పుడు, నీకు యాంటీబాడీ రియాక్షన్ జరిగినప్పుడు, అంటే నీ శరీరంలో రోగకారకము, అంటే వాటిని ఏమంటారు? ప్రతిదేహకాలు అంటారు, ప్రతిజనకాలు. ఓకే, ప్రతిజనకం అంటే యాంటీజన్, ప్రతిదేహం అంటే యాంటీబాడీ. ఈ యొక్క యాంటీజన్, ప్రతిజనకం అనేది ఏదైతే ఉందో రోగకారకం పైన ఉంటుంది. రోగకారకము అంటే ప్యాథోజన్ పైన ఉంటుంది అన్నమాట, ప్యాథోజన్ పైన ఉంటుంది. అయితే ప్యాథోజన్ అంటే ఏంటి? ప్యాథోజన్స్ అంటే డిసీజ్ కాజింగ్ ఆర్గానిజం, రోగకారకం. ఎవరెవరు రోగకారకాలు? లెట్స్ సే డస్ట్ ఉంది, అది రోగకారకం. పాలెన్ గ్రెయిన్ ఉంది, అది రోగకారకం. ఓకే, లేదా ఏదైనా కెమికల్ ఉంది, ఆ కెమికల్ ద్వారా నీకు రోగాలు వస్తాయి, అది కూడా రోగకారకం. అంతే కదా? వెరాజ్ బ్యాక్టీరియా రోగకారకం, వైరస్ రోగకారకం, ఫంగస్ రోగకారకం, టేప్వాము రోగకారకం. ఇవన్నీ రోగకారకం. అంటే వీటి శరీరం ఏదర్ బాడీ, ఓకే, శరీరం బాడీ పైన, లేదా ఈ శరీరం నుంచి వెలువడే పదార్థాలు సిక్రీటింగ్ సబ్స్టెన్సెస్, వీటిపైన ఎవరున్నారు? యాంటీజన్ ఉంది. బాగా అర్థం చేసుకోండి. అయితే ఫర్ ఎగ్జాంపుల్ బ్యాక్టీరియా ఎలా ఉంది, ఇది శరీరం పైన యాంటీజన్ ఉంది, లేదా ఇది ఏదో సిక్రెట్ చేసింది, ఏదో కెమికల్ సిక్రెట్ చేసింది, ఏదో పదార్థం సిక్రెట్ చేసింది, దాని శరీరం పైన యాంటీజన్ ఉంది. ఇవి మన శరీరంలో ఎంటర్ అయినప్పుడు, వెన్ ఎంటర్డ్ ఇన్ టు ద బాడీ, మన బాడీలో ఎవరున్నారు? యాంటీబాడీస్ ఉంటాయి. ఈ యాంటీజన్, ఈ యాంటీబాడీ, ఇది ఆటోమేటిక్గా నీకు ప్రొడ్యూస్ అవుతాయి. ఎందుకు? డబ్ల్యూబీసీ మనల్ని కాపాడుతుంది కాబట్టి. డబ్ల్యూబీసీలో ఎవరు ఉన్నారు? మోనోసైట్స్, మ్యాక్రోఫేజ్, లింఫోసైట్స్, ఫాగోసైట్స్. దాని తర్వాత మనకి ఇసినోఫిల్స్, బేసోఫిల్స్, న్యూట్రోఫిల్స్, ఇవన్నీ ప్రొడ్యూస్ అయ్యాయి. ఇవి ప్రొడ్యూస్ అయ్యి ఎవరిని చంపడానికి ప్రయత్నం చేసినాయి? బ్యాక్టీరియాని కానీ యాంటీజన్ కానీ చంపడానికి ప్రయత్నం చేసినాయి. ఇలా జరిగే యుద్ధంలో మనకి ఏమేమి వస్తాయి సార్ అంటే, జ్వరం వస్తుంది, బాడీ టెంపరేచర్ పెరుగుతుంది. ఎందుకంటే జ్వరం ఎందుకు వస్తుంది అంటే ఈ హీట్ ప్రొడ్యూస్ అవ్వడం వల్ల ఇవన్నీ యాక్టివేట్ అయినాయి. అందుకోసం మనం వ్యాక్సిన్ తీసుకున్నప్పుడు మనకి జ్వరం ఎందుకు వస్తుంది అంటే ఇవన్నీ యాక్టివేట్ అవుతాయి. నువ్వు జలుబు, నీ లంగులో ఏదో ఉంది, దాన్ని బయటికి పంపించాలి, దగ్గు వస్తుంది. నీకు ఇక్కడ వాస్తుంది. ఎందుకు వాస్తుంది అంటే మనకి ప్రోటీన్ కాంపోనెంట్స్ ఉంటాయి అన్నమాట. వాటిని కాంప్లిమెంటరీ ప్రోటీన్స్ అని అంటాం. కాంప్లిమెంటరీ
ప్రోటీన్ యూనిట్స్ అని అంటాం. ఇవేం చేస్తాయి అంటే ఈ యొక్క యాంటీజెన్ ఏదైతే ఉందో దాన్ని ఎటు వెళ్లకుండా దాన్ని పట్టుకొని ఉంటుంది. పట్టుకొని ఉండి అది గ్యాస్, అది లిక్విడ్ రిలీజ్ చేస్తుంది. అది జిగటగా ఉంటుంది. ఒకదానికొకటి. అందుకోసం నీకు దోమ కుట్టంగానే ఎందుకు వాస్తుంది అంటే మెయిన్ రీజన్ అది. అది నీ శరీరంలోకి వెళ్లకుండా అక్కడికక్కడే వైట్ బ్లడ్ సెల్స్ కొన్ని చచ్చిపోయి దానికి ఒకదానికొకటి అతుక్కొని అది నీకు బొడిపలాగా ఉంటుంది. అందుకోసమే ఎరుపు ఎక్కుతుంది. ఓకే, లేదా వాయడం, వాపు. సో ఇవన్నీ సిమ్టమ్స్. అర్థమైందా? నీకు ఎందుకు దగ్గు, జలుబు, జ్వరం ఎందుకు వస్తుందో అర్థమైందా? నీకు జలుబు ఎందుకు వస్తుంది అంటే నీ ముక్కు ద్వారా ఏదో వేస్ట్ వెళ్ళబోతుంది, లేదా నీ ముక్కులో, నీ లంగు లోపల ఏదో ఒక ప్రతిజనకాలు ఉన్నాయి. ఆ ప్రతిజనకాలని బయటికి పంపించడానికి నీకు దగ్గు వస్తుంది, తుమ్ము వస్తుంది. సో ఈ విధంగా జరుగుతుంది. అర్థమైందా నీకు ఇదంతా ఎందుకు జరుగుతుందో? సరే, ఇప్పుడు మనము డిసీజెస్, రోగాలనే చాప్టర్ చదువుతున్నాం. ఈ డిసీజెస్ చాప్టర్లో మనం చదవబోయేది ఏంటంటే వీటి ద్వారా బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్ లేదా టేప్ వామ్ ద్వారా ఎలాంటి రోగాలు వస్తాయి అనేది చదువుతాం. మన ఎస్ఐ కానిస్టేబుల్కి లేదా గ్రూప్ ఎగ్జామ్కి నేను ఎంతైతే చెప్తున్నానో అంతవరకు చాలు, ఎక్కువ ఏం అడగొద్దు. సరేనా? సరే, ఇప్పుడు అర్థమైంది కదా? సరే, ఈ శుభతరుణంలో మీరు ఇదంతా రాసుకోండి. డిసీజెస్, రోగము, టర్మినాలజీస్, వాటి యొక్క వివరణ ఉంది. ప్యాథాలజీ, స్టడీ ఆఫ్ డిసీజెస్ని ప్యాథాలజీ అంటాం. వ్యాధుల యొక్క అధ్యయనాన్ని ప్యాథాలజీ అంటాం. ప్యాథోజన్ అంటే ఇంతకు మనం డిస్కస్ చేసుకున్నాం. డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని ప్యాథోజన్ అంటాం. డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని ప్యాథోజన్ అంటాం. ఓకే, ఎపిడమాలజీ, స్టడీ ఆఫ్ కమ్యూనికబుల్ డిసీజెస్, అంటువ్యాధుల అధ్యయనాన్ని ఎపిడమాలజీ అంటున్నాం. ట్రమటాలజీ, ట్రామా సెంటర్ అంటే నీకు ఏదైనా గాయాలు తగిలితే, ఓకే, క్రిటికల్ కేర్ ఉంటుంది చూడండి, ట్రామా సెంటర్ అని. మీరు ఎప్పుడైనా వెళ్ళినప్పుడు ఎమర్జెన్సీ ట్రామా సెంటర్, యాక్సిడెంట్ అయిన వాళ్ళని తీసుకెళ్తారు. అయితే స్టడీ ఆఫ్ ఇంజురీస్ ఈజ్ ది ట్రమటాలజీ. గాయాల అధ్యయనాన్ని ట్రమటాలజీ అంటారు. డయాగ్నోసిస్ అన్న పదానికి అర్థమైందంటే వ్యాధిని గుర్తించడం. మనం దేంతో డయాగ్నోసిస్ చేస్తాము అంటే ఏదర్ serological studies or radiological studies. Serological studies అంటే యూరిన్ టెస్టు, బ్లడ్ టెస్టు, స్పుటమ్ టెస్టు, దీని ద్వారా చేస్తారు. ఓకే, రేడియాలజీ అంటే మనకి ఈసీజీ, ఈఈజీ, 2D ఎకో, ఓకే, దాని తర్వాత మనకి ఎంఆర్ఐ, సిటీ స్కాన్ ఇలాంటి చేస్తే దాన్ని మనం రేడియోలాజికల్ స్టడీస్ అంటాం అనమాట. దాంతోపాటు ఎక్స్రే, ప్రైమరీ థింగ్ ఏంటంటే ఎక్స్రే, వీటిని రేడియోలాజికల్ స్టడీస్ అంటాం అనమాట. ఓకే, లేదు ఇంకా డయాగ్నోసిస్ చేయాలంటే టిష్యూ తీసుకొని చేస్తారు. టిష్యూ కానీ, ఓకే, లేదా ఓవం కానీ, లేదు అనుకుంటే స్పర్మ్ సెల్ కానీ, అంటే సెల్స్ని తీసుకొని చేస్తారనమాట. ఈ విధంగా మనకి ఏ రోగం ఉంది అని నిర్ధారించడాన్ని డయాగ్నోసిస్ అంటాం. ఏ రోగం ఉంది అని చెప్పడాన్ని డయాగ్నోసిస్ అంటాం. ఓకే, అర్థమైందా? వ్యాధిని గుర్తించడాన్ని డయాగ్నోసిస్ అంటాం. ఇమ్యునాలజీ అంటే వ్యాధి నిరోధక శక్తిని అధ్యయనం చేయడం. స్టడీ ఆఫ్ ఇమ్యునాలజీ అంటే నీకు రోగ నిరోధక శక్తి ఉందా లేదా, నిద్రపోవద్దు. ఓకే, ఇప్పుడు ఇమ్యునాలజీలో ఆటో ఇమ్యూన్ డిసీజ్ ఉందా లేదా నీకు ఇమ్యూన్ సిస్టమ్ ఫంక్షన్ని స్టడీ చేస్తారు ఇమ్యునాలజీలో. ఓకే, ఇమ్యూన్ సిస్టమ్ యొక్క ఫంక్షన్ని స్టడీ చేస్తారనమాట. ఓకే, సో ఇంతవరకు రాసుకోండి. ప్యాథాలజీ, ఎపిడమాలజీ, ట్రమటాలజీ, డయాగ్నోసిస్, ఇమ్యునాలజీ. ప్యాథాలజీ, ఎపిడమాలజీ, ట్రామాలజీ, డయాగ్నోసిస్, ఇమ్యునాలజీ. ఓకే, వీటిని రాసుకోండి. తెలుగు మీడియం వాళ్ళు ఇటువైపు రాసుకోండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇటువైపు రాసుకోండి. కనిపిస్తుందా? బోర్డులో కనిపిస్తుందా? కొంచెం జూమ్ చేయనా? కొంచెం జూమ్ చేస్తా, దేర్ బై మీకు కూడా తెలుస్తుంది అన్నమాట. ఓకే.
ఇప్పుడు రాసుకోండి, ఇప్పుడు ప్రశాంతంగా రాసుకోండి. ఇది ఏది ఉందో అదే రాసుకోండి. నేను ఏదైతే రాసానో ఇది మీకు అవసరం లేదు. ఇప్పుడు డిసీజ్ అంటే ఏంటి? మనం ఇంతకుముందు మాట్లాడుకున్నాం కదా, డిస్రప్షన్ ఆఫ్ నార్మల్ బాడీ ఫంక్షన్ అంటే నీ యొక్క జీవక్రియలకు తాత్కాలిక లేదా శాశ్వత అవరోధాన్ని, అంటే నువ్వు నార్మల్గా పనిచే, ఇప్పుడు నువ్వు నార్మల్గా అయితే ఈజీగా ఉన్నావు. డిసీజ్ అంటే ఏంటి? నాట్ ఈజీ, డిస్కంఫర్ట్. ఓకే, అందుకోసం అంటే ఎగ్జామ్లో ఫెయిల్ అయ్యావు అనుకో, ఈజీగా తీసుకో మామ, ఏం కాదు, ఈజీ తీసుకో. ఈజీ అంటే ఏంటి? నువ్వు అలా ఈజీగా తీసుకోకపోతే మెంటల్గా ప్రాబ్లం వచ్చేసి పిచ్చోడు అయ్యే పాసిబిలిటీ ఉంటుంది. నా స్టూడెంట్స్ ఉన్నారు ఇక్కడ కొంతమంది, అంటే సక్సెస్ అయిన వాళ్ళు ఉన్నారు, చాలామంది ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అయ్యే పిల్లలకి ఏంటంటే కొన్ని అటెంప్ట్స్ ఉంటాయి. ఓసీ వాళ్ళకి 6, బీసీ వాళ్ళకైతే ఒక 9, మన ఎస్సీ ఎస్టీకి అయితే 37 ఇయర్స్ వరకు ఉంటుంది, 37 ఇయర్స్ వరకు ఉంటుంది. ఇప్పుడు ఓసీ పిల్లలకి ఏంటంటే సరే వాళ్ళలో కూడా చాలామంది ఆర్థికంగా ఇబ్బందులు పడి అంత మైండ్ మెచ్యూరిటీ లేని వాళ్ళు కూడా ఉంటారు. బట్ 90% ఆఫ్ దెమ్ దే ఆర్ వెల్. బట్ ఇలాంటి పిల్లలు ఏం జరుగుతుంది అంటే ఒక 3 అటెంప్ట్స్ వరకు పాపం వాళ్ళకి ఏం తెలియదు, అటెంప్ట్స్ ఇచ్చేస్తారు. వచ్చాం కదా ఇచ్చేస్తారు. 3rd, 4th అటెంప్ట్లో ఆయనకు ఒక కొత్త పరిపక్వత వస్తుంది. ఆ పరిపక్వత ఎంత దూరం వచ్చిందంటే ఇంకొక 4 అటెంప్ట్స్ 5 అటెంప్ట్స్ ఉంటే క్లియర్ చేయగలిగే అంత వచ్చింది. ఆయన హడావుల్లో మిగతా 3 అటెంప్ట్స్ కూడా ఇచ్చేసాడు. మెంటల్గా డిస్టర్బ్ అయిపోయాడు. ఇప్పుడు ఆయన మెంటల్గా డిస్టర్బ్ అయిపోయి ఆయన ఫోన్ చేస్తే పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్లు ఫోన్ ఎత్తుతారు, చెప్పు మామ అంటారు. బట్ మెంటల్లీ డిస్టర్బ్. ఎలా? నేను మళ్ళా యూపీఎస్సీకి లెటర్ రాస్తా, నేను కష్టపడడం చూసి వాళ్ళే నాకు ఇంకో అటెంప్ట్ ఇస్తారు. అర్థమవుతుందా? మతిస్థిమితం కోల్పోతారు. అందుకోసం మనకి ఏమైనా జరిగినప్పుడు ఏం కాదు మామ, ఈజీగా ఉండు అంటే నీ యొక్క జీవక్రియ ఏదైతే ఉందో అది సాఫీగా సాగిపోతే నువ్వు నార్మల్గా ఉన్నట్టు. అదే నీ జీవక్రియకు తాత్కాలిక శాశ్వత అవరోధం వచ్చిందంటే నీకు డిసీజ్ వచ్చినట్టు. ఫర్ ఎగ్జాంపుల్, డిస్రప్షన్ ఆఫ్ నార్మల్ బాడీ ఫంక్షన్ ఇస్ ఎ డిసీజ్. జలుబు రావడం, నువ్వు ఫర్ ఎగ్జాంపుల్ నీకు జలుబు రాలేదబ్బా, జలుబు రాలేదు, నువ్వు మామూలుగా మాట్లాడదు, జలుబు వచ్చిందో అని అంటూ, ఇది కూడా డిస్కంఫర్టే కదా. నీకు ఇక్కడ దురద వచ్చింది, నువ్వు మామూలుగా ఇలా ఉన్నావు, ఇలా గోక్కుంటా ఉన్నావు, డిస్కంఫర్టా కాదా? అవునా కాదా? నీకు విపరీతంగా చెమట వస్తుంది, నీకు చెమట రాకూడదు, బేసికలీ విపరీతంగా చెమట వస్తుంది, తుడుస్తూ ఉన్నావు, ఇబ్బందా కాదా? సో డిస్రప్షన్ ఆఫ్ ద నార్మల్ బాడీ ఫంక్షన్ జీవక్రియలకు తాత్కాలిక లేదా శాశ్వత అవరోధాన్ని మనం ఏమంటున్నాం సారయ్య అంటే డిసీజ్ అని పిలుస్తున్నాం. డన్. ఓకే, ఇప్పుడు ప్యాథోజన్ అంటే ఏంటి? డిసీజ్ కాజింగ్ ఆర్గానిజంని ప్యాథోజన్ అంటున్నాం. వ్యాధిని కలుగజేసేవి మన వైరస్, బ్యాక్టీరియా, ఫంగస్, టేప్వాము, ప్రోటోజోవా. కొన్ని పారాసైట్స్ ఉంటాయి. ఇప్పుడు మన పారాసైట్స్ గురించి అంటే మనకి పారాసైట్ని తెలుగులో ఏమంటారు? పరాన్నజీవి. మోనోజెనెటిక్ పారాసైట్ అంటే నీడ్స్ 1 హోస్ట్, ఒక్క హోస్టే కావాలి. మోనోజెనెటిక్ పారాసైట్ ఒకే అతిదేయి గల జీవి ఏంటంటే అంటే అమీబా, ఎంటమీబా, ఆస్కారిస్. వీటికి ఒకటే కావాలి. ఇప్పుడు దోమ ఉందనుకో, దోమకి ఎన్ని కావాలి? 2 కావాలి. ఫస్ట్ వాటర్ కావాలి, దాని తర్వాత మనం కావాలి, 2 కావాలి. గుడ్లేమో వాటర్లో పెట్టడానికి, ఓకే, అంటే మనలో ఏమో సెక్షువల్ రిప్రొడక్షన్ జరుగుతుంది. ఇది అయిన తర్వాత ఆ గుడ్లని వాటర్లో పెడితే ఆ వాటర్ నుంచి నీకు ఇది వస్తాయి, ఏంటి? దోమలు వస్తాయి. అంటే 2 రిజర్వాయర్స్ కావాలి. దీన్ని మోనోజెనెటిక్ పారాసైట్ అంటాం. ఎగ్జామ్లో అడుగుతాడు, విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఆర్ మోనోజెనెటిక్ పారాసైట్స్ అంటారు. ఏంటంటే అవి ఎంటమీబా, ఆస్కారిస్. ఎంటమీబా అండ్ ఆస్కారిస్ ఆర్ ది నీడ్స్ ఓన్లీ వన్ హోస్ట్. ఓకే, రిక్వైర్స్ ఓన్లీ 1 హోస్ట్. మనకి ఏంటంటే ఎంటమీబా అండ్ ఆస్కారిస్. ఓకే, డైజెనెటిక్ పారాసైట్ నీడ్స్ 2 హోస్ట్. డైజెనెటిక్ అతిదేయి అవసరం, అంటే ప్లాస్మోడియం మొదలైనవి. ప్లాస్మోడియం అంటే ఏంటి? మలేరియా కాజ్ చేసి. మలేరియా ఎవరు కాజ్ చేస్తారు? ఫీమేల్ ఎనాఫిలస్ మస్కిటో. సో నీకు ఇంతకుముందు ఏం చెప్పా? డైజెనెటిక్ అంటే 2 పరాన్నజీవులు అవసరం. మూడోది హోస్ట్, ఆర్గానిజం దట్ హార్బర్స్ ప్యాథోజన్. అతిదేయి అంటే వ్యాధి జనకం కలగజేసే జీవి. ఓకే, వ్యాధి జనకం పెరిగే జీవి. ఇప్పుడు మానవుడు ఉన్నాడు, మానవుడు అనేవాడు హోస్ట్. రాసుకోండి, ఇవి 3 రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. మోనోజెనెటిక్ పారాసైటు, డైజెనెటిక్ పారాసైటు, హోస్ట్. ఇవన్నీ ఏంటంటే టర్మినాలజీస్ టు అండర్స్టాండ్ కంప్లీట్ సైన్స్. ఓకే, డిసీజెస్ అనే చాప్టర్ని అర్థం చేసుకోవాలంటే ఇవన్నీ నువ్వు అర్థం చేసుకోవాలి. వైరాలజీ, వైరస్ యొక్క పరిచయం. వైరస్ యొక్క పరిచయం. సరే, స్టడీ ఆఫ్ వైరస్ల అధ్యయనాన్ని వైరాలజీ అంటాం. ఓకే, విరాలజీ అంటే ద స్టడీ ఆఫ్ వైరస్ ఇస్ కాల్డ్ విరాలజీ. చాలా ఇంపార్టెంట్. అంటే వైరస్, దాని యొక్క ఆకృతి, అది ఎవరికి హామ్ చేస్తుంది, ఎలా చనిపోతుంది, దాంట్లో ఏమేమి ఉంటాయని చదివేదాన్ని వైరాలజీ అంటాం.
డిస్కవరీ బై, ఎవరు దీన్ని డిస్కవర్ చేశారు? ఈ యొక్క ఇవానోస్కీ మరియు ఈ యొక్క బెజరింక్ అనే వాళ్ళు ఈ యొక్క వైరస్ని కనుక్కున్నారు. ఇది చాలా ఇంపార్టెంట్, మీ ఎస్ఐ కానిస్టేబుల్ ఎగ్జామ్స్లో అడుగుతారు. వైరస్ని ఎవరు కనిపెట్టారు? ఎందుకంటే కోవిడ్-19 వైరస్ కదా, సో వైరస్ గురించి పిల్లాడికి ఎంత తెలుసు అని టెస్ట్ చేయడానికి అడుగుతారు. మీనింగ్ ఆఫ్ వైరస్, వైరస్ అన్న పదానికి అర్థం ఏంటయ్యా అంటే లాటిన్ పాయిజన్ అని అర్థం. వైరస్ పదార్థం యొక్క అర్థం ఏంటయ్యా అంటే విషం అని అర్థం. విషం, విషయం కాదు విషం. ఓకే, విషం. ద లాటిన్ వర్డ్ పాయిజన్ ప్రపోజ్డ్ బై లూయిస్ పాస్చర్. ఓకే, ద లాటిన్ వర్డ్ పాయిజన్, పాయిజన్ అంటే విరియాన్, వైరస్కి అర్థం అంత. ఫస్ట్ వైరస్ డిస్కవర్డ్ బై, దేంట్లో డిస్కవర్, ప్రపంచంలో మొట్టమొదట కనుక్కున్న వైరస్ పేరు టొబాకో మొజాయిక్ వైరస్. టొబాకో మొజాయిక్ వైరస్ అంటే పొగాకులో ఉండేటటువంటి వైరస్ని టొబాకో మొజాయిక్ వైరస్. ఇవన్నీ రాసుకోండి, ఇంతవరకు రాసుకోండి. ఓకే, ఏమని? స్టడీ ఆఫ్ వైరస్ని విరాలజీ అంటారు. డిస్కవర్డ్ బై, ఎవరు కనుక్కున్నారంటే ఇవనోస్కీ ఆర్ బెజర్నిక్. మీనింగ్ ఆఫ్ వైరస్ విషం. ఇలాంటి ఎక్కువ యూపీఎస్సీ కండక్ట్ చేసేటటువంటి పెద్ద ఎగ్జామ్స్లో అడుగుతారు. ఎందుకంటే పెద్ద ఎగ్జామ్స్ రాసేవాడికి కామన్ సెన్స్ ఉండదు. ఓకే, పెద్ద ఎగ్జామ్స్ రాసేవాడికి కామన్ సెన్స్ ఉండదు. ఎందుకు? వాడు ఏం చేస్తాడు సార్ అంటే ఏదో పెద్ద పుస్తకాలు చదివి కొండనాళ్ళకి మందు రాస్తే ఉన్న నాలుగు ఊడినట్టు తయారవుతుంది అనమాట. ఓకే, వాడు కొండనాళ్ళకి మందు రాయడానికి ట్రై చేస్తాడు. అంత పెద్ద ఉన్న నాలుగు వాడు పట్టించుకోడు, పెద్ద ఎగ్జామ్స్ రాసేవాడు. ఓకే, సో అది విషయం. ఓకే, రాసుకున్నారా? చూడండి, దాని తర్వాత మనం చూసినట్లయితే మొట్టమొదట దేంట్లో వైరస్ని కనిపెట్టారు? టొబాకో మొజాయిక్ వైరస్లో కనిపెట్టారు. వైరస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ ఏంటి? వైరాన్ లక్షణాలు ఏంటి? ఇది కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్లోనే కనబడుతుంది, నార్మల్గా మైక్రోస్కోప్లో కనబడదు. వైరస్ కెన్ బి ఓన్లీ విజిబుల్ ఇన్ ది ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్. ఓకే, ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ కనుగొన్నవారు ఎవరు సార్ అంటే నాల్ అండ్ రస్కా అనేవారు ఈ యొక్క ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ యొక్క ఇన్వెంటర్స్. వైరస్ సైజ్ ఎంత ఉంటుంది? వెరీ స్మాల్ ఆర్ స్మాలర్ దాన్ బ్యాక్టీరియా. లార్జెస్ట్ వైరస్, అతిపెద్ద వైరస్ పేరు ఏంటంటే వసీనియా వైరస్. అన్ని రాసుకోండి, ఇవి చాలా ఇంపార్టెంట్. వైరస్ యొక్క క్యారెక్టరిస్టిక్స్ లక్షణాల్లో ఇది కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే కనబడుతుంది. ఓకే, కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే కనబడుతుంది, కేవలం ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్ ద్వారానే కనిపిస్తుంది. ఓకే, దీన్ని కనిపెట్టింది ఎవరంటే నాల్ అండ్ రస్కా. వైరస్ యొక్క సైజ్ ఎంత అంటే బ్యాక్టీరియా కన్నా చిన్నది, ఇది మైక్రాన్స్లో ఉంటుంది. ఓకే, మైక్రాన్స్లో ఉంటుంది, అందుకోసం దీన్ని మ్యూతో కొలుస్తారు. అతిపెద్ద వైరస్ని వెసీనియా వైరస్ అని అంటాం. వెసీనియా వైరస్ చాలా ఇంపార్టెంట్. వైరస్ ఇన్ యానిమల్స్, జంతువుల్లో వైరస్ వ్యాధులు. మనకి ర్యాబీస్ అనేది వైరస్ ద్వారా వస్తుంది. స్వైన్ ఫ్లూ, బర్డ్ ఫ్లూ. ఓకే, H5N1 అని, H5N1, H1N1 ఇలా డిఫరెంట్ ప్రోటీన్స్ దగ్గర ఎక్కడ ఇది ఉందో చూసి చెప్తారన్నమాట. జంతువుల్లో ఉండే వైరస్. ఒక మీలో ఎవరు కోటీశ్వరుల్లో ఇది 500 రూపాయల ప్రశ్న. ఇది ఒక ఫస్ట్ క్వశ్చన్. 500 రూపాయలు, 100 రూపాయల? 500 రూపాయల క్వశ్చన్. అసలు ఒక బీటెక్ గోల్డ్ మెడలిస్ట్ అంట అమ్మాయి, JNTU గోల్డ్ మెడలిస్ట్. అసలు ఎంతలా ప్రోమో ఇచ్చారంటే పేదరాలు, బాగా చదువుతుంది, ఇంకా ఈ ₹1,00,00,000 ఇమ్మే తీసుకెళ్తుంది అన్నట్టు ప్రోమో ఇచ్చారు. అసలు నేను ఉత్కంఠగా చూస్తున్నా ఇంత పెద్ద ప్రోమో ఏంటని. ఫస్ట్ క్వశ్చన్ ఆప్షన్స్ చాలా ఉన్నాయి. ఆ ఫోనర్ కాల్ ఉంటుంది, ఆడియన్స్ పోల్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. లేదా కాలర్ టు ఫ్రెండ్ అంటుంది, 50-50 ఉంటుంది, అన్నీ ఉంటాయి. అమ్మాయి సరే నీకు అందుకోసం చెప్తుంది, నీకు ఏదైనా తెలియకపోతే తెలియదని నిర్భయంగా ఒప్పుకోవాలి. అది ఒకరి మధ్యలో ఉన్నా 100 మందిలో ఉన్నా. నువ్వు ఇప్పుడు ఇంటెలెక్చువల్ అని తెలుసు, నీకు బిల్డప్ ఇస్తే కుదరదు. ఈ అమ్మాయి ఏం చేసిందంటే ర్యాబీస్ ఈజ్ కాజ్డ్ బై హూమ్ బట్ వాట్ ఆర్గానిజం అని వచ్చింది. అంటే ర్యాబీస్ అనేది ఏ జీవి వల్ల రోగకారకం ఏంటి? బ్యాక్టీరియా, వైరస్, ఫంగస్, ప్రోటోజోవా. 500 రూపాయల క్వశ్చన్ ఇది. ఫస్ట్ క్వశ్చన్. అమ్మాయి ఏతులు వేసుకుంటూ ఒకటే మాట చెప్పింది, బ్యాక్టీరియా. అర్థమవుతుందా? ఇప్పుడు సరే, నీకు ఇప్పుడు ఏంటి, దేని ద్వారా వచ్చింది నీకు? వైరస్ ద్వారా. ఓకే, సో ఈ యొక్క పోలియో కావచ్చు, ఓకే, పోలియో కావచ్చు, ర్యాబీస్ కావచ్చు, దేని ద్వారా వస్తుంది సార్ అంటే వైరస్ ద్వారా వస్తుంది. పోలియో దేని ద్వారా వస్తుంది? వైరస్ ద్వారా వస్తుంది. ఓకే, సో ర్యాబీస్ కూడా వైరస్ ద్వారానే వస్తుంది. అంత చిన్న క్వశ్చన్ తెలియకపోతే నువ్వు ఏం చేయాల్సింది? అప్పటికప్పుడు
సార్ తెలియదు, కాకపోతే కాలర్స్ ఫ్రెండ్కి ఫోన్ చేయాలో, లేకపోతే ఆడియన్స్ పోల్ ఉంటుంది. ఆడియన్స్లో కొంచెం బుర్రున్న వాళ్ళు ఉంటారు కదా, అందరు బుర్రలేని వాళ్ళు ఉంటారా, ఉండరు కదా. సో ఆ విధంగా జరిగిందనమాట. సో వైరస్లో ఉండేటటువంటి మొక్కల్లో ఉండేటటువంటి వైరస్ ఏంటంటే TME, టొబాకో మొజాయిక్ వైరస్, లీఫ్ కర్ల్ వైరస్, కరోనా వైరస్ కూడా ఓకే. వైరస్ క్రౌన్ లైక్ స్పైక్స్ని కరోనా వైరస్ అంటాం అనమాట. అంటే ఈ యొక్క వైరస్కి ఒక పైన క్రౌన్ లాగా ఉందన్నమాట. క్రౌన్ అంటే కిరీటం మాదిరిగా ఉంది. ఈ విధంగా కిరీటం మాదిరిగా ఉంది కాబట్టి దీన్ని మనం ఏమంటున్నాం సార్ అంటే కరోనా వైరస్ అంటున్నాం. ఓకే, క్రౌన్ లైక్ స్పైక్స్. ఓకే, సో నేచర్ ఆఫ్ వైరస్ ఏంటి? వైరస్ యొక్క స్వభావం ఏంటంటే ఆబ్లిగేట్ పారాసైట్, అవికల్ప పరాన్నజీవులు. వైరస్లో ఉన్న గొప్పతనం ఏం తెలుసా? ఇది నిర్జీవి. ఎప్పుడు నిర్జీవి? వాటికి హోస్ట్ లేకపోతే, ఓకే, హోస్ట్ లేకపోతే అవి నిర్జీవి. అదే హోస్ట్ ఉంటే జీవి. దీనిలోని బ్యూటీ కొన్ని వేల సంవత్సరాలు లేదా కొన్ని కోట్ల సంవత్సరాలు కూడా బతికి ఉంటుంది. అది దానికి హోస్ట్ దొరికేంత వరకు ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ జాంబీ అంటే ఏంటి? జాంబీ కూడా వైరస్ ద్వారానే వస్తుంది. ఒక మనిషి ఆయనకు వచ్చింది అనుకోండి, నువ్వు జాంబీ రెడ్డి సినిమా చూసావా? వాడు కరుస్తే ఇంకా మిగతా వాళ్ళు అందరూ కరుచుకుంటూ పోతారు. అర్థమవుతుందా? సో ఈ విధంగా ఇంతకుముందు కూడా జాంబీ వైరస్లు ఉండేవి, మన ఎర్త్ మీద ఉండేవి. కానీ అది ఎక్కడైపోయింది? మన మంచుల్లో ఉండిపోయింది. కొన్ని వేల కవరింగ్స్ ఆఫ్ మంచులో ఉండిపోయింది. ఇప్పుడు మంచు అంతా కరిగిపోతుంది కదా, ఇలా జాంబీ వైరస్ కూడా వస్తున్నాయి అని చెప్పేసి టాక్ అన్నమాట. ఓకే, సో ఆ విధంగా చూడండి. నేచర్ ఆఫ్ ద వైరస్ ఏంటి? వైరస్ స్వభావం ఏంటంటే అవికల్ప పరాన్నజీవులు. దే ఆర్ ద ఆబ్లిగేట్ పారాసైట్, లివింగ్ అండ్ నాన్ లివింగ్ ప్రాపర్టీ, సజీవము నిర్జీవము. ఓకే, నిర్జీవము మరియు సజీవము. ఓకే, ఈ లక్షణాలు లివింగ్ ఇన్సైడ్ ద హోస్ట్, క్రిస్టలైన్ అవుట్ సైడ్ ది బ్రిడ్జ్ బిట్వీన్ ద బోత్. ఓకే, సో ఇవి ఇంతవరకు రాసుకోండి, చాలా ఇంపార్టెంట్. స్ట్రక్చర్ అండ్ నేచర్ ఆఫ్ వైరస్ యొక్క నిర్మాణం గురించి చూద్దాం. నో సెల్ స్ట్రక్చర్, నో రెస్పిరేషన్. దీంట్లో అసలు కణానికి ఒక నిర్మాణం లేదు కాబట్టి శ్వాసక్రియ అవసరం లేదు. ఒక నిర్మాణము పాడు సస్తే కదా దానికి జీవక్రియ ఉండేది. వైరస్కి అసలు నిర్మాణమే లేదు, సో జీవక్రియ అవసరం లేదు. మన జీవక్రియనే దాని జీవక్రియ. ఓకే, మేడప్ ఆఫ్ న్యూక్లిక్ యాసిడ్ అండ్ ప్రోటీన్. కేవలం అది రెండింటితోనే తయారైబడింది. కేంద్రక ఆమ్లము మరియు ప్రోటీన్లతో కూడిన కాప్సిడ్సే ఉంటాయి వాటికి. ఓకే, యానిమల్ వైరస్లో DNA ఉంటుంది. చాలా ఇంపార్టెంట్. యానిమల్ వైరస్లో DNA ఉంటుందని రాసుకోండి. ఇవన్నీ చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. అన్ని ఇంపార్టెంట్ రాసుకోండి. ఓకే, పాయింట్ వైజ్ రాసుకోండి. దొరికిందే సందు కదా అని ఇంగ్లీష్లో రాసి తెలుగులో రాయొద్దు. తెలుగు మీడియం వాళ్ళు తెలుగులో రాయండి, ఇంగ్లీష్ మీడియం వాళ్ళు ఇంగ్లీష్లో రాయండి. చేతికి అడ్డం వస్తుంది కదా, కంటికి అడ్డం వస్తుందని తెలుగులోను ఇంగ్లీష్లోను రాయొద్దండి. ప్లాంట్ వైరస్లో RNA ఉంటుంది. ప్లాంట్ కొండే వైరసెస్లో RNA ఉంటుంది. మొక్కలపై దాడి చేసే వైరస్లో RNA ఉంటుంది. HIV రెట్రో వైరస్లు RNA వైరస్లు. అంటే మనుషులకు హాని చేసే వైరస్ల్లో మెజారిటీ ఆఫ్ దెమ్ DNA ఉంటుంది. కానీ HIV లేదా రెట్రో వైరస్ RNAతో ఉన్నాయి. ఇది రాసుకోండి. ప్లాంట్ వైరసెస్ కాజ్డ్ బై RNA, వెరాజ్ ఓన్లీ HIV అండ్ రెట్రో వైరసెస్ ఆర్ RNA వైరసెస్. HIV లేదా రెట్రో వైరస్ని RNA ఉంటుంది అని రాసుకోండి. చాలా ఇంపార్టెంట్. స్పెషల్ ఫార్మ్స్ ఆఫ్ వైరస్ యొక్క ప్రత్యేక రూపాలు ఏమేమి ఉన్నాయో చూద్దాం. విరియాన్, ఇనాక్టివ్ వైరస్ పార్టికల్ని విరియాన్, నిర్జీవ వైరస్ రేణువుని విరియాన్ అంటారు. చాలా ఇంపార్టెంట్ ఇది. విరాయిడ్, RNA ఓన్లీ ఇన్ఫెక్ట్స్ ఎ ప్లాంట్. కేవలం RNA కలిగి మొక్కలకు వ్యాధి కలిగించే వైరస్ని విరాయిడ్ అంటాం. విరాయిడ్. ఫస్ట్ విరాయిడ్ ఏంటంటే పొటాటో స్పిండిల్ ట్యూబర్ ఫౌండ్ బై T.O. డిన్యార్. T.O. డైవర్ కనుగొన్నది ఏంటంటే పొటాటో స్పిండిల్ ట్యూబర్ అనే వ్యాధిని మొట్టమొదట కనిపెట్టారు. ఇది నీకు అవసరం లేదు, ఎగ్జామ్ పనికిరాదు. ప్రియాన్, ఓన్లీ ప్రోటీన్ కోట్, నో న్యూక్లిక్ యాసిడ్. కేవలం ప్రోటీన్ కోట్ మాత్రమే ఉండే వైరస్లను, కేంద్రక ఆమ్లము ఉండే వాటిని ప్రియాన్ అంటారు. ఇవి చాలా విరియాను, విరాయిడ్, ప్రియాన్, ఇవి మూడు చాలా ఇంపార్టెంట్, రాసుకోండి. ఓకే, విరియాను, విరాయిడ్ అండ్ ప్రియాన్. నిర్జీవ వైరస్ రేణువులు, కేవలం RNA కలిగి మొక్కలకు వ్యాధి కలిగించే వైరస్, కేవలం ప్రోటీన్ మాత్రమే ఉండే వైరస్ లేదా కేంద్రక ఆమ్లం ఉండదు అనమాట. ప్రోటీన్ మాత్రమే ఉంటుంది, కేంద్రక ఆమ్లం ఉండదు. ప్రియాన్ అంటే చాలా ఇంపార్టెంట్. ఇవి డిఫరెంట్ ఎగ్జామ్స్లో అడుగుతారు. ఓకే, SSC CGL లాంటి ఎగ్జామ్లో అడుగుతారు. మ్యాడ్ కౌ. ఓకే, మ్యాడ్ కౌ డిసీజ్, క్యాటిల్ ఫ్రమ్ కంటామినేటెడ్ ఫుడ్. పశువుల్లో మెదడు వ్యాధిని
ఇది దేని ద్వారా వస్తుందంటే కలుషిత ఆహారం ద్వారా వస్తుంది. మ్యాడ్ కౌ అంటే మనము పిచ్చి ఇది అంటాం కదా పశువుల్లో మెదడు వ్యాపు. సో ఆ విధంగా వస్తుంది. ఇది ఎలా వస్తుందంటే తిండి కంటామినేటెడ్ వైరస్ ఉండి ఫుడ్ లోపల నువ్వు గ్రహించినట్లయితే, అంటే నువ్వు ఇన్ ద సెన్స్ ఇక్కడ యానిమల్ గ్రహించినట్లయితే నీకు వస్తుంది అన్నమాట. నెక్స్ట్ మానవుల్లో జ్ఞాపక శక్తి లోపం లేదా మృతి. ఇది క్రూజ్ఫెల్డ్స్ లేదా జాకబ్ డిసీజ్ అని అంటాం. జాకబ్ డిసీజ్ అంటాం. ఇది ఏంటంటే హ్యూమన్ ఫ్రమ్ ఇన్ఫెక్టెడ్ మీట్. మనము ఏదైనా ఫర్ ఎగ్జాంపుల్ ఎవరైనా పశువులు తింటారు, లెట్సే కవ్వు తిన్నారు, కొంతమంది పంది తిన్నారు, లేదు అనుకుంటే అందుకోసం పంది మాంసం తింటే పిచ్చి వస్తుంది అంటే చూడండి, మెదడు వాపు వస్తుంది అని చెప్పేసి. సో దాన్ని ఎన్సెఫలైటిస్ అంటాం, అది వేరే. కానీ కొన్ని కంటామినేటెడ్ మీట్ వల్ల, అంటే మానవుల్లో జ్ఞాపక శక్తి లోపం మరియు మృతి ఎందుకు వస్తుంది అంటే ఈ యొక్క కంటామినేటెడ్ మీట్ తినడం వల్ల వస్తుంది అన్నమాట. దాన్ని జాకబ్ డిసీజ్ లేదా క్రూజ్ఫెల్డ్ డిసీజ్ అని అంటారు అన్నమాట. నెక్స్ట్ స్క్రిపీ, షీప్లో గోట్లో వచ్చేది. గొర్రెలు మేకల నాడీ వ్యవస్థ నాశనం అవుతుంది, నీకు ఇది అవసరం లేదు. కురు హ్యూమన్స్, పపువా న్యూగినియా ట్రైబ్లో వచ్చిందనమాట. చనిపోయిన మెదడు తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది అనమాట. అంటే కురు అనే రోగం ఎందుకు వస్తుందంటే పపువా న్యూగినియా ట్రైబ్లో కెన్నబల్స్ ఉంటారు. కెన్నబలిజం అంటే మనుషుల్ని తింటారు. వీళ్ళు మనుషుల్ని తింటారు కాబట్టి మనిషి యొక్క పుర్రెని కూడా తింటారు. వీళ్ళు వండుకొని తినరు. మనిషి చనిపోయాడు, పుర్రెని తీసేసి మెదడు ఇంకా తినడం స్టార్ట్ చేసేస్తారు అనమాట. సో అలాంటి వారిలో వచ్చేటటువంటి రోగం పేరు కురు. ఓకే, చనిపోయిన మెదడు తినడం వల్ల నాడీ వ్యవస్థ దెబ్బతింటుంది. ఇది కెన్నబిలిజంలో వస్తుంది, నీకు ఇది అవసరం లేదు. ఓకే, ఇదొకటి జాకబ్ డిసీజ్. ఈ రెండు రాసుకో చాలు. దయచేసి ఇది రాసుకోవాలంటే రాసుకో, నీకు తప్పు లేదు, బట్ నీకు అవసరం లేదు, అంత నాలెడ్జ్ నీకు అవసరం లేదు.